ఉపాధ్యాయులకు నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే విషయం సుస్థిరాభివృద్ధి. సుస్థిరాభివృద్ధి అంటే ఏంటంటే పూర్వీకులు ఎలాంటి కాలుష్యం లేకుండా పర్యావరణాన్ని వనరులను ఉపయోగించుకొని మనకు ఇచ్చినారు. అలాగే మన భవిత తరాలకు కూడా ఎలాంటి కాలుష్యం లేకుండా మన ఎదుగుదలకు మనం వినియోగించుకొని వనరులను పర్యావరణాన్ని భవిత తరాలకు ఇవ్వడం సుస్థిరాభివృద్ధి. అందులో పంచభూతాలలో పుడమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశం. అందులో ముఖ్యంగా పుడమిని కన్న తల్లితో పోల్చేవారు. ఉదయాన్నే స్త్రీలు లేచి ఆవు పేడతో కల్లాపు చల్లి పసుపు కుంకుమలతో పూజించేవారు. ఎంతో పూజాభావం చూపించేవారు. అలాగే పంట పండించుకోవడానికి కొంతమంది సేంద్రాయిక రసాయనాలు ఉపయోగించుకునేవారు. మంచి ఆహారానికి, పౌష్టిక ఆహారాన్ని పండించుకునేందుకు సేంద్రాయిక ఎరువులను ఉపయోగించేవారు. అలాగే ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఎంతో కాలుష్యం అయ్యేటటువంటి రసాయనాలు, రంగులు ఉపయోగించి కల్లాపులాగా చల్లడం, అలాగే ఎక్కువ జనాభా సంఖ్య ఉండడం వల్ల తక్కువ కాలంలో ఎక్కువ పంట రాబడికి అనేక కాలుష్యం అయ్యేటటువంటి రసాయనాలు ఎరువులాగా ఉపయోగించి ఎంతో అనారోగ్యానికి గురయ్యేటువంటి పంటలు పండిస్తున్నారు. అలా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నారు. అలాగే ప్లాస్టిక్ వినియోగించడం ద్వారా భూగర్భ జలాల్లో కలుషితమై కొన్ని వేల వందల సంవత్సరాల కాలం పాటు నిలవడం జరుగుతుంది. అలా ఉండడం వల్ల భూమి యొక్క స్వచ్ఛత శక్తిని కోల్పోతుంది. అలా కోల్పోవడం మన సుస్థిరాభివృద్ధికి ఆటంకంగా మారిపోతుంది. మన ముందు తరాలకు మంచి భూమిని మనం అందించాలి అని అంటే ప్లాస్టిక్ వినియోగం వాడటం తగ్గించాలి. అలాగే రసాయనాలు తగ్గించడం మన యొక్క ముఖ్య పాత్ర. అలా చేసి మన బయట తరాలకు మంచి పొడవుని అందించడమే ఈ సుస్థిరాభివృద్ధి. అలాగే రెండవది నీరు భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవనాధారులకు ప్రధాన ఆధారం. నీరు లేనిదే ఏ జీవరాశి కూడా బ్రతకలేదు. అలాంటి నీరుని ఎంతో కాలుష్యం చేస్తున్నారు. పూర్వంలో భాద్రపద మాసంలో వచ్చేటటువంటి వర్షాలు ఎంతో పరిశుభ్రంగా చేయడానికి వినాయక చవితి పండుగను జరుపుకునేవారు. ఆ వినాయక చవితి పండుగ వినాయకుడిని బంకమట్టితో చేసి 21 రకాల పాత్రలతో పూజించేవారు. అలా చేసిన తర్వాత ఆ వినాయకుడిని నీళ్ళల్లో నిమజ్జనం చేసేటప్పటికి అందులో ఉన్న క్రిమి కీటకాలు ఇంకేదైతే కాలుష్యంగా మానవులకు, జీవరాశులకు అనారోగ్యం పాల్పడేటటువంటి ఏమైనా పదార్థాలు ఉంటే అవి నశించేవి, మంచి నీరుగా మారేటివి. కానీ ప్రస్తుత అతి తెలివితో, పిచ్చితనంతో అందరూ రంగుల వినాయకుడిని పూజిస్తూ అది నీటిలో నిమజ్జనం చేయడం ద్వారా అందులో ఉన్న క్రిమి కీటకాలే కాకుండా ఇంకా ఈ రంగుల వల్ల కలుషితం అవ్వడంతో ఇంకా చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు. శ్వాసకోశ ఇబ్బందులు వస్తున్నాయి, ఇంకా సమస్యలు చాలా వస్తున్నాయి. అలా వినియోగించకుండా ఆ ప్లాస్టిక్ని, ఆ రంగులను వినియోగించకుండా ఉండి మన భవిష్యత్తు తరాలకు మంచి నీరుని, మన పూర్వీకులు మనకు ఎంత మంచి నీరుని మనకు ఇచ్చారో, మనం ఇంత ఆనందంగా ఉన్నాము అని అంటే వాళ్ళు మనకు ఇచ్చిన ఆ మంచి నీరు వల్లనే మనం ఉంటున్నాం. అలాగే మన భవిష్యత్తు తరాలకు కూడా వారికి శాపంగా మారకుండా వారు మంచిగా ఉండాలంటే మన మంచి నీరుని సుస్థిరాభివృద్ధి చేయడమే ముఖ్య ఉద్దేశం. అలాగే మూడవది గాలి వలన పూర్వం ఎటువంటి వాహనాలు వినియోగించకూడకుండా ఉండేవి. అలాగే వాహనాలు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ అటువంటి వాహనాలు ఉపయోగించడం వల్ల వాయు కాలుష్యం చాలా పెరిగిపోతుంది. అలా చేయడం వల్ల అందరికీ ప్రాణాంతకమైన వ్యాధులు సంభవిస్తున్నాయి. ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో గొప్ప వ్యక్తులు కొందరు సిఎన్జి గ్యాస్ వెహికల్స్, అలాగే గ్యాస్ మాలిక్యూల్ సిఎన్జి గ్యాస్ వాహనాలు, విద్యుత్ వాహనాలు ఇలా ఎన్నో కనిపెట్టారు. ఆ వాహనాలు వినియోగించి మనం ఆ కాలుష్యాన్ని తగ్గించి మన
భవిష్యత్తు తరాలకు మంచి గాలిని ఇవ్వడం మన ఉద్దేశం. అలాగే ఈ సుస్థానాభివృద్ధిలో పాల్గొనడానికి మీరందరూ ముందుకు వచ్చి, అలాగే నేను ఈ సుస్థానాభివృద్ధిలో పాల్గొంటాను, మీరందరూ కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.